హాయ్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా లాఫ్. ఏంటి రెడీ అయ్యి వచ్చారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. వెళ్ళే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఏం లేదు, జనరల్గా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, ఇలాంటి అన్నిటికీ జనరల్గా అందరూ ఏమన్నా మన చీరలు చూపించుకోవచ్చు, నగలు చూపించుకోవచ్చు అనుకుని వెళ్తూ ఉంటారు. బట్ కాకపోతే మనం ముందు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అలాంటి ఫంక్షన్స్కి కట్టాం. ఎందుకంటే అయ్యో జనాలు మనం చూసి ఏమనుకుంటారో, వాళ్ళు మన గురించి ఏం కామెంట్ చేసుకుంటారని ముందే మన మనసులో ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్తో ఉంటుంది అనమాట. దానికి తోడు మన చుట్టూ ఉండే జనాలు కూడా మనం వైపు అలాగే చూస్తూ ఉంటారు. పోన్లేండి, చూస్తే చూడనివ్వండి అని చెప్పి వెళ్తాం. అప్పటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంటాయండి, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అందరూ మాట్లాడుకుంటాం. ఈ లోపు జనాలు మనకి ఇచ్చే సలహాలు ఇస్తూ ఉంటారు, మనం తీసుకుంటా ఉంటాం. సర్లే అని చెప్పి భోజనం చేద్దామని అందరితో పాటు మనం కూడా వెళ్తూ ఉంటాం అనమాట. జనరల్గానే ఏదో జనాల ఉద్దేశం ఏంటంటే, లావుగా ఉన్నారంటే బాగా తిని లావు అయ్యారు అనుకుంటాం. తిండికి ఒంటికి సంబంధం ఉంటే ప్రపంచంలో సన్నగా ఉండేవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎందుకంటే మనకంటే వాళ్ళే ఎక్కువ తింటారు కాబట్టి. పోన్లేండి, అది వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం, ఇంకేం చెప్పలేం. కానీ దానికి ఏం లేదండి. ఒక అమ్మాయి 11 ఏళ్ళు అయి ఉంటుంది. మా బాబు చాలా చిన్నోడు అనమాట. అప్పుడు ఏం లేదు, ఒక పెళ్లి మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే భోజనానికి వెళ్ళాం. వాడేమన్నా నాకు స్పెషల్గా ప్లేట్ కావాలి, నేను అందులోనే నేనే తింటాను అన్నాడు. సరే అని కొంచెం బిర్యానీ చికెన్ పెట్టించుకుని వాడికి తీసుకొచ్చాను. వాడే సగం అటు ఇటు అని వదిలేస్తే నేను తినిపించాను. మీకు తెలిసిందే కదా, పిల్లలు జనరల్గా తినాలంటే, ఇంట్లో తినాలంటేనే మన తల ప్రాణం తోకకు తెస్తారు. అలాంటి చోట్ల ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, మనం ఏమన్నా ఒక నమ్మకం వాళ్ళకి. సర్లేని ఒక గంట పట్టిందండి వాడికి తినిపించి. అమ్మ, ఒక పెద్ద గండం గడిచిందిలే అని వాడికి తినిపించిన తర్వాత తీసుకెళ్ళి వాడి మూతి కడిగి నేను చేయి కడుక్కుని, నేను కూడా తినాలి కదండి, మరి ఫంక్షన్కి వెళ్ళాం కదా, తిన్నాం కదా అని ప్లేట్ తీసుకుని వడ్డించుకుని వచ్చి ఇంకా అలా ఉంచున్నాను. ఇంకా కలుపుతూ ఇంకా ఒక ముద్దు కూడా నోట్లో పెట్టుకోలేదు. ఈ లోపు పెద్ద ఆయన వచ్చారండి. వస్తే చూసి నవ్వాను నేను. ఏంటి పిల్ల, ఇంకా గంట నుంచి తింటానే అన్నా, ఇంకా అవ్వలేదా అన్నారండి. వెంటనే నా గుండెలో పెద్ద రాయి పడింది. నేను తిన్నానా, వాడు తిన్నాడా? తినిపించింది వాడికి, తిన్నది నేనా? కాదు కదా అని ఆయనకి ఎందుకు, ఆయన చూశాడు. అది కూడా చూసి కూడా మళ్ళీ అడిగాడంటే ఆయన మూర్ఖత్వాన్ని మనం ఏమనుకోవాలి చెప్పండి. ఫోన్లే అడిగాడు కదా అంటే, పోనీ ఆయన ఏమో సన్నగా స్లిమ్ పీస్లా ఉన్నాడా? ఆయన నాకంటే డబుల్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంత ఒళ్ళు ఉన్నాను, ఇంకా అప్పుడు ఇంత వెయిట్ కూడా నేను లేననమాట. అంటే జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఒళ్ళుగా ఉన్నారు అంటే అమ్మో వీళ్ళు బాగా తింటారు అంటే, తిండితోనే వచ్చిన ఒళ్ళు. ఉన్న అన్ని విషయాలు వాళ్ళకి అనవసరమైన విషయాలు. ముందు ఏమేంటంటే తిండి, ఇంతే. అలాగే ఇంకొక ఫంక్షన్కి వెళ్ళామండి. ఒక బర్త్డే పార్టీ అనమాట. ఆ బర్త్డే పార్టీకి అలాంటి మా సెకండ్ పాప ప్రెగ్నెన్సీతో ఉన్నాను నేను. నాకేమంటే ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నాయి ఏమి లేనట్టే అని, ఇంట్లో ఎన్ని వంటలు ఉండేనా తినాలనిపించేది కదా, బయట భోజనాల్లో మాత్రమే తినాలనిపించేది. ఇంక సరే అని చెప్పి అన్నీ వడ్డించుకొని, నాకు ఒక బుద్ధి ఉంది, అది గుడ్డో బేడో నాకు తెలియదు కానీ అన్నీ వడ్డించుకోను, నాకేం కావాలో అవే వడ్డించుకుని నీట్గా తింటాను అనమాట, ప్లేట్లు ఏమి వేస్ట్ చేయకుండా. సరే అని చెప్పి భోజనం చేసిన తర్వాత నీకు తీసుకెళ్ళి ప్లేట్ పెట్టి, చాలాసార్లు మా హస్బెండ్ నన్ను ఎగతాలు కూడా చేస్తారు, ప్లేట్ ఎందుకు సింక్లో పెట్టడం, డైరెక్ట్ తీసుకెళ్ళి గిన్నెల స్టాండ్లో పెట్టేయచ్చు కదా, కడగక్కర్లేదు అని. అంటే నేను బయట అయినా అలాగే నీట్గా తింటాను, ఇంట్లో అయినా అలాగే తింటాను అనమాట. తీసుకెళ్ళి పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఈలోపు పక్క నుంచి ఒక పెద్ద ఆవిడ మాట్లాడతాను, చూసావా అలా తినాలి అప్పుడే బలంగా ఉంటారని. ఏంటి, ప్లేట్ నీట్గా ఉంటే తింటే బలంగా ఉన్నట్టే? అసలే వాళ్ళ మనవరాలు చెప్తున్నారు అదే మాట. నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నది ఉంటుందేమో అప్పుడు, అంతే. అప్పుడు వాళ్ళ మనవరాలు ప్లేట్లు అన్నీ ఉంటే మాకంటే ముందే మొదలెట్టింది, ప్రతి ఐటెము 2-3 సార్లు పెట్టించుకుంది, ఎక్కువగా తినలేక వదిలేసింది ప్లేట్లో. అంటే ఆవిడ దృష్టిలో నీట్గా తింటే బలంగా తిన్నట్టు, ప్లేట్లో వదిలేస్తే పస్తులు ఉంటున్నట్టు లెక్క అనమాట. అంటే జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఉన్నారు అమ్మో వీళ్ళు తిండి తింటారు, వీళ్ళు తిండి తిన్నాను తప్ప వీళ్ళకి జీవితం ఏమీ లేదు, అలా ఉంటది మనుషులతో. సర్లే, ఇదంతా కూడా అయిపోయింది కదా. ఈ మధ్యన ఒక హాఫ్ సారీ ఫంక్షన్కి వెళ్ళాను, ఒక 1 వీక్ అవుతుందేమో మేబీ. వెళ్ళాము, భోజనాలన్నీ అయిపోయినాయి, కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఒక ఆవిడ వచ్చారు పక్కన, చాలా సన్నగా ఉంటారు, బాగా సన్నగా ఉంటారు అనమాట. వచ్చి, ఏమండి లావు అవడానికి ఏమైనా టిప్స్ చెప్పరా అని అడిగాను. అంతే ఫాస్ట్గా ఏమండి మీ దగ్గర సన్నవడానికి టిప్స్ ఉంటే నాకు చెప్తారా అన్న. ఎందుకంటే మనకు అదే కదా మనకు కావాల్సింది. లేదండి, నాకు ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్, అందుకే సన్నంగా ఉన్నానండి అని. మాకు హెల్త్ ప్రాబ్లం ఉండవా, మేము తింటేనే లావయ్యామా? ఇది నా ఇన్నర్ వయసు, బయటకు వెళ్ళలేను కదా. ఏముందండి, కొంచెం పాలయ్యి బాగా తాగండి తగ్గిపోతారు. లేదండి, థైరాయిడ్ ఉంది కదండి, అన్నీ తెలుసు, మళ్ళీ నన్ను వచ్చి ఎందుకు అడగాలి? అంటే ఇలా ఉన్నంత మాత్రాన్ని మనం తినే లావయ్యామని నా ఉద్దేశం. జనరల్గా మన పర్సనాలిటీలు ఎలాంటివంటే, అందరూ తింటారు, మనం చూసినా లావైపోతాం. ఆ బాధ మనకు మాత్రమే తెలుసు. ఏం తినాలన్నా చూసి 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 తింటాం కదా, ఆ చూసేటప్పటికే సగం కడుపు నిండిపోద్ది, తినేటప్పటికి మిగిలింది నిండిపోద్ది. ఎంత తక్కువ తిన్నా మన ఒళ్ళు నిండుతూనే ఉంటదన్నమాట. ఇవ్వండి, మనం విందులోకి వెళ్తే మనం నలుగురు మధ్యలో పడే
నిందలు అనమాట. అందుకే ఇది టాపిక్ పేరు విందులో నిందలు. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు. నిజంగా ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.